ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ సవరణ లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. జగన్ పై ఉన్న వ్యతిరేకత వల్లే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారని హర్షకుమార్ విమర్శించారు. సుప్రీంకోర్టు ఎలా అధికారాలు కట్టబెడుతుందో నాకైతే అర్థం అవట్లేదు. ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా రాజ్యాంగానికి అనుబడి మాత్రమే చట్టాలు చేయగలదు. అది రాజ్యాంగ సవరణ వల్ల మాత్రమే అవుతుంది. అది దృష్టిలో పెట్టుకోమని చెప్తూ కొంత జ్ఞానిలా మాట్లాడండి, ముఖ్యమంత్రిలా మాట్లాడండి, కానీ ఒక అబద్ధాన్ని నిజం చెప్తున్నాడు. హైదరాబాద్ నేనే కట్టాను, నిజాం కట్టలేదు, హైదరాబాద్ రోడ్లు నేనే వేసాను. ఇటువంటి మాటలు విని 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 ప్రజలు విసిగిపోయారు. మొన్న గెలుపు మీ గొప్పతనం కాదు, జగన్ మీద వ్యతిరేకత. అంతేగాని ఈ గెలుపు మీద ఏదో గొప్ప గెలుపు అని అనుకోకండి. అతను చేసిన పనుల వల్ల ప్రజలు విసిగిపోయి ఇచ్చిన గెలుపు.